భోగి స్పెషల్ గా ఏం తయారు చేయబోతున్నారు? మీకోసం ఈ రోజు నేను పన్నీర్ దిల్ బహార్ చేసి పెడతాను. పన్నీర్ దిల్ బహార్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పన్నీర్ దిల్ బహార్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, జీడిపప్పు ముద్ద 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు కారం తగినంత, పసుపు చిటికెడు, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, వెన్న 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, ఫ్రెష్ క్రీమ్ 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. మరి ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ మనం ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఇది ఈ మిక్స్ చేసేసుకుందాం. ఇది ఫస్ట్ ఇది మైదాలో ఈ కార్న్ ఫ్లోర్ ఒకటి మిక్స్ చేసుకోవాలి అండ్ లిటిల్ సాల్ట్ ఎంత కావాలో అంతే మనం. ఇవన్నీ తర్వాత వీటిలో కొంచెం మనము వాటర్ తోని బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. బేసిక్ గా టీచింగ్ ట్రైనింగ్ వీటిలలో ఉన్నాం కాబట్టి. అంటే మీరు బిఫోర్ ఈ ఫీల్డ్ కి రాకముందు టీచర్ గా వర్క్ చేశారా? ఫీల్డ్ కి రాకముందు కాదు, కానీ నేను చదువుకుంటున్నప్పుడే నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అవడంతోనే ప్రదీప్ గారు ఇదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి నేను కూడా ఇదే అట్రాక్ట్ అయిపోయి ఇందులోకి వచ్చేసాను. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా రష్మి, ఇదంతా బజ్జీ పిండిలా చూడు ఇంత జారుగా. అవునా? ఇలా చేసుకున్న తర్వాత ఈ పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అందులో డిప్ చేసుకుని అయితే మీరు వేసేసుకుని ఒకటి మనం బజ్జీలు ఇప్పుడు ఆలు ఎలా చేస్తామో ఇది కూడా అలాగే. సో 89 లో అలా స్టార్ట్ చేసి ఇంట్రెస్ట్ అనేది అలా పెరిగిందా? అంటే ఒకేసారి నాకు ఆఫ్టర్ మై ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. ఆఫ్టర్ మై ఎంఏ నాకు ఒక జాబ్ ఆఫర్ వచ్చింది. జాబ్ ఆఫర్ వచ్చిన తర్వాత అది చేస్తూ ఉన్నప్పుడు అది జూనియర్ కాలేజ్, బాయ్స్ జూనియర్ కాలేజ్ చేస్తున్నప్పుడే నాకు దూరదర్శన్ లో కూడా ఆఫర్ వచ్చింది. ఓకే, కానీ కొంచెం అది మాడిపోకుండా మనం అది కొంచెం కదిలిస్తే సరిపోతుంది. ఓకే సరస్వతి గారు, ఇవి డీప్ ఫ్రై అవుతూ ఉంటే ఈలోగా మనం చిట్కా చేసేద్దాం. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. మీకోసం మొదటి చిట్కా: అల్లం కూరల్లో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మార్కెట్లో మామిడి అల్లం అని కూడా దొరుకుతుంది. అది కనుక మనం కూరలో వేస్తే మంచి మామిడి ఫ్లేవర్ కూడా వస్తుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓకే సరస్వతి గారు, ఈ లోపల ఇది కూడా బ్రౌన్ గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది, ఫ్రై అయిపోయింది. బౌల్లోకి తీసుకుందామా? సో ఇది అయిపోయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ గ్రేవీ ప్రాసెస్. గ్రేవీ కూడా కొంచెం ఈ ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇది బటర్ ఉంది కదా, వెన్న. ఓకే, వెన్న ఫస్ట్ వెన్న వేసుకోవాలి. ఆనియన్ తీసుకోవాలి. దీంట్లో కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుని అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా ఇష్టము, చాలా మంది గ్రేవీ అనగానే ఈ మసాలా లైక్ చేస్తారు కాబట్టి స్మెల్ కూడా బాగుంటుంది. లిటిల్ సాల్ట్ అండ్ లిటిల్ కారం, ఇందులోనే కొంచెం పసుపు. ఆ తర్వాత ఇది జీడిపప్పు పేస్ట్, మొత్తం జీడిపప్పు ఇది మొత్తంగా వేసుకోవచ్చు మనం, చాలా టేస్ట్ యాడ్ చేయడం. ఓకే, జీడిపప్పు ముక్కలు కనిపిస్తుంటాయి మామూలుగా కొన్ని గ్రేవీస్ లో. ఇక్కడ జీడిపప్పు ముద్దే మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే టేస్ట్. ఇది యాడ్ చేయడం వల్ల కూడా కొంచెం థిక్ గ్రేవీ వస్తుంది కదా. దీనిలో కొంచెం మనం వాటర్ మిక్స్ చేసుకోవచ్చు కొద్దిగా, అంటే ఇంకొంచెం ఇప్పుడు గ్రేవీ అనగానే మనకి అది. సో ఇది బాగా దగ్గరికి వచ్చేసింది కదా రష్మి. ఓకే, అవును. దీనిలో మనము ఈ క్రీమ్ వేసేసుకుందాం. ఫ్రెష్ క్రీమ్ పెట్టేసుకున్నాం కదా. సో దీనిలో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఈ పన్నీర్ వేసేస్తాం. సో ఎక్కడి నుంచి ఇది ప్రిపేర్ చేయడం? ఇలాగే మీరు చూపించే వంటలు ఉంటాయి కదా, ఐడియా చూసి ఇలాగా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ ద్వారా. సో ఏదో రెసిపీస్ అనేక రకాలు మాట్లాడుకుంటాం కదా, అందులో ఇది ఒకటి. ఓకే, సో జీరా పౌడర్ కూడా కొంచెం. సో ఇది మనం బౌల్లోకి తీసుకు. రెడీ కదా? రెడీ.
ఇక్కడ కొంచెం కొత్తిమీర ఉంది, దీంతో మనం గార్నిష్ చేసుకుందాం. 3 కలర్స్ ఇప్పుడు 3 కలర్స్ రైట్. పన్నీర్ దిల్ బహార్. ఓకే అండి, మరి చూస్తున్నారు కదా, మరి భోగి స్పెషల్ గా సరస్వతి గారు మనకు తయారు చేసి చూపించిన పన్నీర్ దిల్ బహార్ రెడీ అయిపోయింది.